రాష్ట్రంలో ప్రజాపాలన గాడి తప్పింది. సమస్య తీర్చాలని జనం గాంధీ భవన్ వచ్చే పరిస్థితి దాపురించింది. ఓ రైతు గాంధీ భవన్ మెట్ల మీద ఆందోళనకు దిగాడు. నల్గొండ జిల్లా శాలి గౌరారం మండలం చిత్తలూరుకి చెందిన రైతు తోట యాదగిరి గాంధీ భవన్కు వచ్చాడు. తమ సమస్యలు తీర్చడం లేదని నిరసనకు దిగాడు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదన్నారు. ఇప్పటివరకు రుణమాఫీ కాలేదన్నారు. రైతు భరోసా ఇవ్వడం లేదు, పెన్షన్ కూడా రావడం లేదన్నారు. సమస్యలను పట్టించుకోవాలని తోట యాదగిరి డిమాండ్ చేశాడు. తమ సమస్యలు తీర్చాలని, లేదంటే గాంధీ భవన్ మెట్ల మీద పురుగుల మందు తాగి ప్రాణత్యాగం చేస్తానని స్పష్టం చేశాడు. రుణమాఫీ కావాలి ఖచ్చితంగా. ఈ రుణమాఫీ అనేది ఈ బ్యాంకుకు 2 లక్షలు మాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు అన్నారు. సరే, ఆయన అన్న ప్రకారమే వాళ్ళు వచ్చారు, 2 లక్షలు మాఫీ చేస్తున్నారు. మీ ఆశతోటి అందరం ప్రతి రైతు కానీ కూలీలు కానీ ప్రజలంతా రేవంత్ రెడ్డి గారు గెలవాలని ఆలోచన చేసి గెలిపించినాం. మొత్తం 2 లక్షలకు పైన అయినాయి. కానీ ఆ పైన అయిన ఆలోచన మేము చేసుకుంటాం. ఈ 2 లక్షల మీరు చూసుకోండి, కనుమ పైసలు మేము కట్టుకుంటాం. ఈ గాంధీ భవన్ కాడికి వచ్చిన స్పష్టంగా నాకు 2 లక్షల రుణమాఫీ నేనే కాదు, పేద ప్రజలు చాలామంది ఉన్నారు. నాకు స్పష్టంగా రుణమాఫీ చేయాలి. తోట యాదగిరి శాలిగౌరవ మండలం తుంగుతుర్తి నియోజకవర్గం నల్గొండ జిల్లా. నేను ఒక రైతును. నేను బోనసు స్పష్టంగా 55 క్వింటాలు 80 కిలోలు అమ్మిన స్పష్టంగా. అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలే. సరే, సన్నోట్లకు అన్నావు, కొచ్చినావు చేసినావు, సరే 500 బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే ఆ బోనస్ కూడా రాలే. ఇది రుణమాఫీ కాలే, ఇది పింఛనీ లేదు. నాకు 3 పిల్లలు, అమ్మాయి. కాబట్టి ఎటు చేసి నాకు 2 లక్షల రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం. మీరు వాళ్ళు వచ్చినాక నేను లేవను, స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలి. అంతవరదాకా నేను ఉంటా, దేనికైనా సిద్ధమే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. తోట యాదగిరి అనే రైతు గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని నిరసన తెలుపుతున్న పరిస్థితి. తనకు రైతు భరోసా అందలేదని చెప్పేసి, పెన్షన్ కూడా అందలేదు, రుణం కూడా మాఫీ కాలేదని చెప్పేసి ఆ రైతు ఆవేదన చెందుతున్న పరిస్థితి. డీటెయిల్స్ ఏంటి? ఆ రైతు ముఖ్యంగా ఏం డిమాండ్ చేస్తున్నాడు? తనకైతే ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సొంత మండలానికి చెందినటువంటి రైతు, శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామానికి చెందినటువంటి రైతు తోట యాదగిరి తనకు రుణమాఫీ కాలేదు అని చెప్పి ఆధారాలతో సహా వచ్చి గాంధీ భవన్ మెట్ల ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. ఎక్కడికక్కడ రైతులైతే తమకు రుణమాఫీ చేయలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం రుణమాఫీ చేయలేదు, మాట ఇచ్చి మోసం చేసింది. మరోవైపు రైతు బోనస్ కూడా రాలేదని చెప్పి రైతు యాదగిరి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు రైతు భరోసా దక్కలేదు, రుణమాఫీ కాలేదు, అదేవిధంగా బోనస్ రాలేదు, తనకు పెన్షన్ కూడా రావడం లేదని చెప్పి ఆవేదన చేస్తా ఉన్నారు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి, ఏమైనా తప్పు మాట్లాడితే దేనికైనా సిద్ధమే అని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకైతే అటు రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో కోతలైతే విధిస్తుంది. దీంతో ప్రభుత్వంపై ప్రజలకు ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా రైతులైతే తమ ఆందోళన అయితే గ్రామ స్థాయిలో కొనసాగించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తమకు రుణమాఫీ చేయాలి, 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకే తామంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దాం, కానీ ఎన్నికల ముందు ఒక రకంగా, ఎన్నికల తర్వాత మరొక రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రదీప్, ఈ రైతుదే కాదు, ప్రతి రైతు పరిస్థితి ఆల్మోస్ట్ ఇలానే ఉంది. ఎవరికి కూడా రుణమాఫీ అందలేదు, రైతు భరోసా రాలేదు, పెన్షన్ రాలేదు, అలాగే నీళ్లు కూడా సరిగా అందించడం లేదు. సో ఈ రైతు అయితే గాంధీ భవన్ కి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై అధికారులు ఎవరైనా స్పందించారా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలైతే ఆయనను ఉద్యోగించే ప్రయత్నం చేశారు. ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే అధికారులు ఇప్పటికే చెప్పి ఉన్నారని రైతు యాదగిరి చెప్తా ఉన్నారు. మాకేం సంబంధం లేదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇష్ట ఆధారంగా రుణమాఫీ చేశాము, అదేవిధంగా బోనస్ వేశామని చెప్పి చెప్తా ఉన్నారు. అటు అగ్రికల్చర్ అధికారుల చుట్టూ, బ్యాంకు అధికారుల చుట్టూ అయితే ఆయన
తిరిగి అలసిపోయి ఆ ప్రగతి భవన్ ఎక్కడో తెలియక గాంధీ భవన్కి అయితే వెతుక్కొని మరి వచ్చి, ఎందుకంటే ఎన్నికల్లో హామీ ఇచ్చారు, హామీ మేరకు తమకు రుణమాఫీ చేయాలి, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి ఆయన అయితే గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, అన్ని ఆధారాలతో సహా తను వచ్చినటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ నిలదీస్తా ఉన్నారు, అక్కడ పరిష్కారం లభించకనే తీరా గాంధీ భవన్కి వచ్చి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.